కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేసే విధంగా. ఎందుకంటే నెల్లూరు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం అయ్యి ఈ కెనాల్స్ ఓపెన్గా ఉంటే మళ్ళీ దోమలు వస్తాయి. దోమలు రాకుండా అవ్వాలంటే ఇవి కూడా క్లోజ్ కావాలి. అలాంటి ఏర్పాటుతో 50 కోట్లతో బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేశారు. దాని మీద వర్క్లన్నీ టేకప్ చేశారు. అయితే అక్కడక్కడ ఆ యొక్క రోడ్డుని ఏదైతే డ్రైన్స్ కట్టేటప్పుడు ఎంక్రోచ్మెంట్స్ ఉండే అవి తీయాల్సి వస్తుంది. దానికి ఇంతవరకు అందరూ సహకరించారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఉయ్యాల కాలువ దగ్గర నేను వచ్చాను, నాకు చెప్పారు ఒక పక్క అంతకుముందు 3 మీటర్లు అనేది ఇంకా ఎక్కువ తీయాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే నేను వచ్చాను, డిస్కస్ చేశాను. అది తీయకుండా మరొక మార్గం చెప్పాను. ఏది తీయొద్దు, ఏదైతే మనం 3 మీటర్లు అనుకున్నామో ఆ 3 మీటర్లకే ఫిక్స్ అయ్యి రెండో పక్క చేయమన్నాను. ఆ విధంగా చేస్తారు, ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. ఈ ఉయ్యాల కాలువ మీద చేస్తున్న ఈ యొక్క పార్ట్లో వర్క్ ఆ షాపులు ఏదైతే ఉన్నాయో వెనకాల మళ్ళీ 3-4 అడుగులు కొట్టమన్నారంటే అది కొట్టొద్దని అధికారులకు ఆదేశించాను. కొట్టకుండానే ఆ పని జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కొన్ని కెనాల్స్ మీద కొంత ఇబ్బంది ఉంది. దాన్ని కూడా లోకల్గా ఉన్న నాయకులు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. వేరొకరి మాట దీన్ని రాజకీయం చేయొద్దు. రాజకీయం చేస్తే ఈ కెనాల్స్ వైడన్ చేసి కట్టకుంటే ఏదో ఒకరోజు 2017 లాగా అవుతుంది. అటువంటిది కాకూడదనే 50 కోట్లు ముఖ్యమంత్రి గారు స్వయాన్ని దీన్ని నెల్లూరుని ఆ రోజు 2017 పరిస్థితి రాకూడదని వారిని అడగంగానే శాంక్షన్ చేయటం ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా అనేక పార్కులు ఆల్మోస్ట్ పార్కులన్నీ అయిపోవచ్చున్నాయి. ఇంకొకటి 2 ఉంటే ఈ మంత్ ఎండింగ్ అయిపోతుంది. అదేవిధంగా కొన్ని ఏరియాలు ఇక్కడే పక్కన ఒక సన్న సందు, నేను పోయినసారి ఎలక్షన్కి వచ్చినప్పుడు అడిగితే సార్ చనిపోతే బాడీని తీసుకుపోవటానికి కూడా లేదు సార్ ఈ సందు, బాడీ ఇదే అన్నారు, చనిపోతే బాడీని కూడా తీసుకెళ్ళకుండా పోతున్నాం అంటే ఉన్నది కరెక్ట్గా 2 అడుగులు 2.5 అడుగులు అంటే దాన్ని ఇమీడియట్గా వైడెన్ చేయమన్నాను. దాదాపు 6 అడుగుల నుంచి 10 అడుగులు వైడెన్ చేశారు అధికారులు. వారు కూడా అడగపోతే చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. అదేవిధంగా యూజీడీ వర్క్ జరుగుతుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ జరుగుతుంది. ఇవన్నీ కూడా జూన్ లోపల అయిపోతుంది ఆదేశించాను. నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఖజానా కొద్దిగా కుదుట పడుతుంది. వీలైనంత తొందరలో అన్ని పనులు కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ.